వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా ది స్టోరీస్. చెప్పు. మేము తినడం అంతే. మా డాడీ అడిగాడు అందుకోసం చేస్తున్నాం. చూడండి గైస్, ఈమె చేయనివ్వట్లేదు కదా మా అత్తయ్య. హాయ్ సే హాయ్. హాయ్. లేకపోతే కింద మల్లికకి ఇచ్చేసి వచ్చినాం. అంటే చాలా మందికి ఇష్టం. సో ఈ వీడియో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సే హాయ్. హాయ్ అని చెప్పు. హాయ్ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా ది స్టోరీస్. చెప్పు చెప్పు. సే హాయ్. సే హాయ్. హాయ్. సో మేము ఎందుకు ఇక్కడ ఉన్నామంటే మేము గులాబ్ జామ్ చేయబోతున్నాం. ఎందుకంటే రేపు మాకు అన్నయ్య బర్త్డే కాబట్టి అంటే వాడి పేరు మేము తినడం అంతే. మా డాడీ అడిగాడు అందుకోసం చేస్తున్నాం. చూడండి గైస్, ఈమె చేయనివ్వట్లేదు. ఈమె చేయనివ్వట్లేదు గైస్. సో ఇప్పుడు మనం గులాబ్ జామ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాక లోపల మాట్లాడేదమ్మా. గులాబ్ జామ్ అయ్యేటట్లేదు. సో మేము ఇప్పుడు గులాబ్ జామ్ చేస్తాం. మా పాప నిద్రపోకపోతే కింద పంపించేసి వచ్చాము. గులాబ్ జామ్ చేస్తాం. సో మీకు తెలుసు కదా మా అత్తయ్య. హాయ్ సే హాయ్. హాయ్. సో కట్ చేయాలి. ఫుల్ స్పీడ్. ఇంట్లో కూడా ఫుల్ కలవడం పెట్టేసి ఇప్పుడు ఇచ్చేసి వచ్చిన మామయ్య. సో దీంట్లో పాలు వేయాలి. కాచి చల్లార్చిన పాలు పోసుకొని కలపాలి. మా మామయ్య అసలు ఈ టైంకి రాడు గైస్. కానీ ఈరోజు ఎంత తొందరగా వచ్చాడో. యాక్చువల్గా 5 minutes to 11 అవుతుంది. ఆయన 12:30 1:30 అట్లా వస్తాడు. కానీ ఈరోజు తొందరగా వచ్చింది. ఆయన వచ్చే లోపల వీడియో తీద్దాం అనుకున్నాము, కానీ ఆయన తొందరగా వచ్చేసి అయ్యా అన్నం కూడా ఉండలేదు గైస్. ఆ టిఫిన్ మార్నింగ్ పంపించిన టిఫిన్ తినడం లేదమ్మా. పాప అస్సలు చేయడానికి లేకపోతే కింద మల్లికకి ఇచ్చేసి వచ్చిన. ఏం చేస్తాము ఎంత బాగానే ఉంటుంది. చెప్పత్తమ్మా నీకు ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతుర్లు, ఎంతమంది ఆడపడుచు? 2 కూతుర్లు. పెళ్ళిళ్ళైనాయా? పెళ్ళిళ్ళైనాయి. వాళ్ళకు కూడా పిల్లలు. ఒక బిడ్డకు ఒక పాప, 2 కొడుకులు. పెద్ద కూతురు, చిన్న కూతురికి 2 కొడుకులే. ఆ పెద్ద అబ్బాయికి ఒక కూతురు, ఒక కొడుకు. పెద్ద అబ్బాయిని చిన్న అబ్బాయికి మీకు ఆల్రెడీ తెలుసు కదా. చిన్న అబ్బాయికి ఇంకా రాలేదు. నాకు 5 మంది సంతానం. ఒక బాబు చచ్చిపోయాడు. ఫస్ట్ బాబు చనిపోయింది. 11 months చనిపోయింది కదమ్మా. 11 months చనిపోయింది. అక్కడ ఇంకా మన 2 కూతురు అయినాక 2 బాబు. 2 పెళ్ళిళ్ళని అంత అయిపోయింది. ఇప్పుడు చిన్న బాబు. వాళ్ళందరిని ఆల్రెడీ చూసారు. మల్లిక పెట్టింది కదా, నేను కూడా మొన్న వీడియో పెట్టిన అందరు చూసారు. నీకు అంటే మీకు తోబుట్టూరు. నాకు తోబుట్టూరు. 3 అక్కచెల్లెళ్ళం మేము. 2 అన్నదమ్ము. మా అమ్మ 5 మంది. 5 మందికి 2 చనిపోయాడు కూడా మా అమ్మ. అంటే 2 అన్నలు. 2 అన్నలు చనిపోయారు. ఒక 3 అన్నలు చనిపోయారు. ఒక అక్క చనిపోయింది. అలా ఇప్పుడు ఒక అక్కుడికి ఒక చెల్లి. ఒక అక్కుడికి ఒక చెల్లి. ఇప్పుడు మా అన్నయ్యలకు కూడా పెద్ద అన్నయ్యకి ఒక బాబు. చిన్న అన్నయ్యకేమో ఒక కూతురు, ఒక బాబు. మా నాయన సంతానం 7 మంది. 7 మంది. 7 మంది. మా అమ్మ చనిపోయింది, మా నాయన చనిపోయింది, 2 అన్నలు చనిపోయింది, 3 అన్నలు చనిపోయింది, ఒక అక్క చనిపోయింది. మేము 3 ఉన్నాం. అక్క చెల్లెల్లో 3 ఉన్నారు. సో వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి చూడడానికి వస్తూ ఉంటారు. ఈ వెళ్ళడం తక్కువ. వెళ్ళడం తక్కువ. వాళ్ళైతే వస్తుంది. మా అక్క అయితే బస్సు వస్తున్నది. మా అక్క అంటే అమ్మతో సమానం. సరే మామయ్య సైడ్ మామయ్యకు 4 అక్క చెల్లెళ్ళు.
నలుగురు చెల్లెళ్ళు. నలుగురు చెల్లెళ్ళు, ఒక అన్న చనిపోయాడు. అన్న చనిపోయాడు ఆయన అన్నీ వాళ్ళు మా మామయ్య చనిపోయాక అన్నీ మేము చేసినాం. ఇక పెళ్ళిళ్ళు అన్నీ మేము చేసినాం. ఆడపడుతుంది వీళ్ళ మామయ్య ఓన్లీ ఒక్కరికే చేసిండు. ఒక్క పెళ్లి చేసి చనిపోయాను. మా మామయ్య మా అత్తయ్యనే చేసేసినాం. అంతా మేము చేసినాం. ఏంటి సరే కానీ మీ అత్తమ్మ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? మా అత్తయ్య వాళ్ళ అక్కతానికి వెళ్ళింది. వాళ్ళ అక్క బాగాలేదు చూడడానికి వెళ్ళింది. 15 రోజులు అయింది రోజుకి వెళ్ళి, ఇంకా రాలేదు. వీళ్ళ అత్తయ్య మా తాత వాళ్ళ అక్క. సో ఇట్లా 10 minutes. సో ఇట్లా మెత్తగా అయిపోయింది. సో 10 minutes అయితే నానబెట్టుకోవాలి. సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయినాక మళ్ళీ చేసేసుకోవాలి. 10 minutes అయితే నానబెట్టేసాను. మా మామయ్య కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ 1కి 1:30కి అట్లా వస్తాడు. సో అప్పటి లోపల మేము ఇవి అయిపోతుంది చేసుకోవడం అయిపోతుంది. మీ అత్తమ్మ లేకపోతే బోర్ కొడుతుందా? కొట్టదా మరి, అక్కడ తిరుగుతుంది. పెద్ద మనిషి కదా, బయటికి లోపలికి మా పాపను కూడా అక్కడ కూర్చొని కూర్చోబెట్టుకొని ఆడిపిస్తుంది. స్నానం చేపిస్తుంది. పెద్ద మనిషి సో వాళ్ళ అక్కకి బాగాలేదు, కింద పడిందని చెప్పేసి చూడడానికి వెళ్ళింది. అక్కడే ఉంది. 15 days అయిందండి. వస్తుంది. వచ్చాక మళ్ళీ చూపిస్తాం మీకు. ఆమెతో కూడా వీడియో ఇష్టమే. ఆమెకి ఇష్టం. బాగా మాట్లాడుతుంది. నేను తక్కువ మాట్లాడతాను. చాలా మాట్లాడుతుంది. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మా బాబు ఈరోజు వైల్డ్ వాటర్స్ టూర్కి వెళ్ళాడు. సో మేము ఇద్దరమే ఇది కేవలం మా ఆయన అడిగిందని చేస్తున్నారు. మా బాబు బర్త్డే కూడా ఉంది రేపు. కాకపోతే ఆయన అడిగిండు గులాబ్ జామ్ తినబుద్ధి అవుతుంది చెయ్యి అని అంటే చేస్తాం. ఎందుకంటే స్వీట్లు అంటే మా ఇంట్లో చాలా మందికి ఇష్టం. తినొద్దు ఉంటే తినబుద్ధి అవుతుంది. చాలా తక్కువ చేసిన. అప్పుడు నేను వచ్చిన స్టార్టింగ్ చాలా తింటుండే. నేను వచ్చిన ఒక 1 year తర్వాత వచ్చింది. అమ్మాయి షుగర్ చూటి ఉన్నప్పుడు అంటే 2 yearsకి వచ్చింది. వచ్చాక 2 yearsకి చూటి పుట్టినప్పుడు నేను వచ్చి 8 months అవుతుంది. 8-9 months అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చింది. అవును అప్పుడే వచ్చింది. సో 8 monthsకి 8-9 monthsకి వచ్చింది. మళ్ళీ మా మనవరాలు కూడా నాలాగనే చూపిస్తుంది. అంటే మితాక్షి అందరికీ తెలుసు కదా. మితాక్షికి కూడా స్వీట్ అంటే ఇష్టం. స్వీట్ పెట్టనే అనేస్తారు. అందరూ అంటున్నాం. మా అత్తయ్యలానే ఉంటుంది సేమ్. ఆ బుగ్గలు ఆ రౌండ్ ఫేస్ కట్ ఒకటి వాళ్ళ డాడీది. మా చిన్న పరిచి మాత్రం మూతి మాత్రం నాదే అంటది. మూతి ఇట్లా పెడుతుంది కాబట్టి మేనతలే. ఆమెకు మస్తు ఇష్టం. ఆమె అంటే చిన్న బాగా ఇష్టం. ఇద్దరికి ఇష్టమే కానీ కొంచెం పెద్ద ఆమె దగ్గరికి వెళ్ళదు ఎక్కువ. కొంచెం చిన్న ఆమె వెళ్తుంది కాబట్టి చిన్న ఆమెకి ఇష్టం. నా దగ్గర రాదు. ఆమెకి ఎక్కడం ఇష్టమే కానీ ఆమె దగ్గరికి వెళ్ళదు. చిన్న ఆమె ఏంటో రాకపోయినా లాక్కొని మరి ఎత్తుకుంటది. పెద్ద ఆడపడిచేమో ఏడిస్తే ఇచ్చేస్తుంది. కానీ ఆమె అయితే లాక్కొని మరి ఎత్తుకుంటది. ఏడిపోయేకి ఇష్టం ఉండదు. ఇవైతే ఏడు ఇచ్చినా కానీ ఏం కాదు. నేను ఎత్తుకుంటా అంటారు. ఎంతసేపు ఉంటే అంతసేపు ఎత్తుకు నాకు ఆపుతుంది. ఇలా అన్నది ఇలా ఆడపిల్లలకి ఇష్టం అంటారు. రెడీ చేస్తుంది. చిన్నప్పుడు అంట చిన్నప్పుడు మంది పిల్లలు కూడా రెడీ చేస్తుంది. పక్క పిల్లలు కూడా అన్ని పెట్టి మరి వీళ్ళ పిల్లలందరినీ అక్కడే రెడీ చేస్తుంది. మరి ఇంద్రక్క పిల్లలు అందరినీ అమ్మే రెడీ చేస్తుంది. ఆడపిల్ల పిల్లలు. మా ఆయన ఒక్కడు, ఆయనకు 4 చెల్లెలు. మా అత్తయ్యకి 4 ఆడపడుచు, నాకు 2 ఆడపడుచు. సగం పంచుకున్నారు. అత్తయ్యగా కాళ్ళు 3 ఇద్దరు 5 మంది మొత్తం 5 మంది కండి.
ఎవరెవరికి? పిల్లకి ఒక ఆడపడుచు, ఇద్దరు బిడ్డలకు, మా మేనగోడలు. వాళ్ళ మేనగోడలకి ఒక ఆమెకి ఆడపడుచు చచ్చిపోయింది, పెద్ద ఆడపడుచు. ఆ కూతురికి కూడా కడిగింది. మొత్తం 5గురికి. కాళ్ళు కదలేదు, కడిగేది కూడా అదృష్టం ఉండాలి. ఇంతకు ముందు నువ్వు షాప్కి వెళ్తుండే కదా? షాప్ ఎందుకు మంచిగా నేను 12 సంవత్సరాలు అమ్మిన షాపు. నా చిన్న కొడుకు పెళ్ళి అయింది, నేనే అమ్మిన. ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు కాబట్టి వెళ్తుంది. కానీ మా కూతుర్ని మాత్రం చూసుకుంటుంది కదా ఇంట్లో. మన్మరాలు వచ్చింది కదా, మన్మరాల్ని చూసుకుంటుంది. మన్మడు ఉన్నప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళింది. ఇప్పుడు మన్మరాలు మొత్తం టైం బాగాలేనప్పుడు ఉండాలి. ఇప్పుడు మా మామయ్య ఒక్కడే చూసుకుంటాడు. గబ్బర్ సామాన్లు తీసుకొస్తాడు, నా చిన్న కొడుకు సామాన్లు తెస్తాడు. ఆయన ఒక్కడే అమ్ముకుంటున్నాడు కానీ ఆయన చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఉండగానేమో ఏమి ఇబ్బంది లేకుండా ఇద్దరు మంచిగా 10 o'clock వెళ్ళిపోతుండే పొద్దున్నే. 10 o'clock వెళ్ళి 4 వరకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేస్తారు, చేయాలి. మా అత్తయ్య కోసం చేయండి గైస్. నేను చేస్తున్న గులాబ్ జామున్ నా కోసం చేయాలి, లైక్ చేయండి. సో అయిపోయాయి, ఇప్పుడు ఫ్రై చేసుకోవడం. సో ఇక్కడైతే చక్కెర వేసుకొని ఇక్కడైతే పాకం అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ ఇంకా ఆయిల్ పెట్టుకోలేదు, స్మెల్ కోసం ఇలాచీలు. ఎస్, ఫ్లేవర్ కావాలి కదా. ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నావమ్మా? ఆయిల్ గులాబ్ జామున్ వేయడానికి. నెయ్యి వేయాలిగా, ఆయిల్ అందరూ నెయ్యి వేసి తినరు మా ఇంట్లో. మల్లిక తినదు గైస్, మల్లిక తినదు. ఇక ఆడ కూడా తినాలంటే నెయ్యి వేయొద్దు. అట్లా నేను తినొద్దనే వేసారు మీరు అంటారు. లైట్గా ఇది ఎవరి తీపి ప్రకారం వాళ్ళు వేసుకోవడమే, అంతేనమ్మా? ఎవరు ఎంత తీపి తింటారో. కొంచెం కుకింగ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నాం, అందుకే తీపితో స్టార్ట్ చేద్దామని చెప్పి గులాబ్ జామున్ చేస్తున్నాం. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేయడం. చెత్తనే ఉంటుంది, ఇది మీద ఏముండదు ఉంటుంది అసలు. ఇదైతే కన్సిస్టెన్సీ చూసుకొని రావాలి అసలు. లైట్గా పాకం వచ్చేంత వరకు, ఎక్కువ కాదు, లైట్గా. సో చూడండి, చూస్తుంటేనే అలా తినబుద్ధి అవుతుంది. నాకు స్వీట్స్ ఇష్టం కానీ అంతగా తినను, కంటిన్యూస్ తినను. సో ఇలా అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు ఫ్రై చేసుకున్నవి స్టాప్ చేశాక దాంట్లో వేసేయడం. ఇందులో అయితే వేసేసాము గులాబ్ జామ్. సో గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. సో మా గులాబ్ జామ్ అయితే అయిపోయింది. మా అత్తయ్యతో మీకు వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియా ది స్టోరీస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.